గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. యోధి అన్న, చాలాసార్లు మనం అనుకునే ఒక మాట, నేను వార్ల వీర్ల పర్ఫెక్ట్గా లేను, పర్ఫెక్ట్గా పని చేయలేకపోతున్నాను, నేను బాగా చేస్తే అప్పుడు కదా నన్ను మెచ్చుకుంటారు, మంచి జాబ్స్లోకి నన్ను తీసుకుంటారు, అంత పర్ఫెక్షన్ నాకు లేదు, నేను చాలా స్లో లెర్నర్ని, నెమ్మదిగా నేర్చుకునే వ్యక్తిని. అవును సంగమా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒకనొక విషయం ఏదంటే, మనం ఎలా ఉన్నామో ఆ విషయాన్ని మెరుగు చేసుకోగలమేమో అని చూసుకోవాలి. ఆ మెరుగు చేస్తున్న ఆ పనిలో, ఆ మెరుగు చేస్తున్న టైం అంతా కూడా నిరాశ పడిపోకూడదు. కానీ దేవునిపై నమ్మకంచి మనం చెప్పాలి, నేను ఇంకా బెటర్ అవ్వబోతున్నాను. అయితే ఇప్పుడు నేను కాంపిటీషన్లోకి ఏం దిగిపోను, నేను ఏమైతే చేయగలనో ఈ సమయంలో దాంతో నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాను. చూడండి, మనం నేర్చుకుంటూ వెళ్తున్న కొలది ఆ నేర్చుకున్న విషయం బట్టి మనకు వచ్చే జాబ్ ఏదైతుందో అది నిలబడుతుంది. మనం ఏం నేర్చుకోకుండా దాంట్లో అడుగు పెట్టేసిన తర్వాత ఎలా ఉంటుందంటే, కార్ డ్రైవింగ్ రాకుండా కార్ ఎక్కినట్లుగా కొన్నిసార్లు అనిపిస్తుంది. బైక్ డ్రైవింగ్ రాకుండా బైక్ ఎక్కినట్లుగా, బైక్ మనం నడుపుతున్నట్లుగా, చివరికి ఏమవుతుందని చూస్తే మనం పడిపోతాం, లేకపోతే ఎవరైనా గుద్దేస్తాం. చూడండి, అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. మనం నేర్చుకోవడం చాలా అవసరం. అయితే దానికి మునుపు బాధపడిపోయి, కృంగిపోయి, నాకేం రాదు, నేను చేతకానివని చెప్పి నిరాశపడిపోకూడదు. మన దేవుడు అంతకంతకు హెచ్చిస్తాడు, దీవిస్తాడు. అది ఇప్పటికి మనకేముందో, ఇప్పుడు మన దగ్గర ఏముందో దాంతో ఇంకొకరు పోల్చుకోకుండా మన ప్రయాణం మనం చేయడానికి ఇష్టపడాలి. సగమా, ఇలాంటి ఒక ప్రయాణం దేవుడు కోరుతున్నాడు. అలసిపోకుండా, సొలసిపోకుండా, భయపడిపోకుండా, జీవితం గురించిన జీవితం విషయాల గురించి కంగారు పడిపోకుండా నువ్వు చెప్పాలి, నా జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. చూడండి, బైబిల్లో విద్య లేని పామరులు, బైబిల్లో తక్కువ వ్యక్తులుగా పిలువబడిన వారు, వీడా అని పిలువబడుతున్న వారు, వారందరూ కూడా వారిని దేవుడు వాడుకొని ఈరోజు లేఖనాలు రాయించాడు. వారిని వాడుకొని అనేకులకు ఆశీర్వాదంగా మార్చాడు. చూడండి, వెలుపలి లోకంలో క్వాలిఫికేషన్ అనేది చాలా చాలా మేజర్. అది అంటే ఈ లోకం ఏం చూస్తుందంటే, నువ్వేం చదువుకున్నావు, నువ్వు ఎలాంటి వ్యక్తివి, నీకేముంది, నువ్వు అంత బాగానే కలిగి ఉన్నావా, నువ్వు తక్కువ వాడవా, నువ్వు తక్కువ విషయాలు ఉన్నావా, నీకేమీ లేవా, అయితే నిన్ను ఒకలా చూస్తుంది, అన్నీ ఉన్నోడిని ఒకలా చూస్తుంది. కానీ దేవుని రాజ్యం అలా కాదు, ఏమీ లేని నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. ఈ లోకం ఏ వ్యక్తినైతే చూడాలనుకుంటుందో ఆ వ్యక్తిగా నేను మారుస్తుంది. దేవుడు నిన్ను అట్టి విధంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు, నేను గొప్పగా హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, నూరంట్ల ఫలముతో దేవుని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పర్ఫెక్షన్ గురించి చూసి కంగారు పడిపోయి ఆవేదనతో అక్కడ ఆగిపోయి ఇంకా లేదు జీవితం అనుకోద్దు. కానీ పర్ఫెక్షన్ గురించి చూస్తూ నా దేవుడు చూసుకుంటాడు, నా దేవునికి అంతా తెలుసు, ఇప్పటికి నాకేమి ఇవ్వబడిందో వాటితో ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పటికి నువ్వు ఎలా ఉన్నావో దాని కొరకు ఎలాంటి జాబ్ను వెతుక్కోవాలని నీకు తెలుసు, ఆ జాబ్లో వెళ్ళు. కాంపిటీషన్ పెట్టుకో, కానీ నీకు వచ్చిన శాలరీతో సాటిస్ఫై అవ్వు. నేను చెప్తున్నా, నీకన్నా వేగంగా వెళ్ళిన వారికన్నా వేగంగా నువ్వు పరిగెడతావు. కారణం దేవుని వేగం నీ వేగం అని మర్చిపోక. God bless you. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మాట ఉన్నతమైంది, నీ మాట బలమైంది. నెమ్మదితో నీ బిడ్డలని నడిపించండి. ఆవేశము లేక, కంగారు పడిపోకుండా, వారితో వీరితో పోల్చుకోకుండా నా దేవుడు నాకు కార్యం జరిగించగలవాడు. ఈరోజు నీ బిడ్డలు ఎలాంటి స్తోమత కలిగి ఉన్నారో దానితో తృప్తి కలిగి బ్రతకడం నేర్పించండి. వారితో వీరితో పోలిక లేక, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ది బెస్ట్ లైఫ్ నాకు ఇస్తాడని చెప్పి ఆలోచనను వారికి ఇవ్వండి. నీ గొప్ప కృపతో నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ది బెస్ట్ లైఫ్ దేవుని ముందు పెడతాడు. ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండు. ఉన్నదాన్ని ఎలా ముందుకు నడిపించాలో, తీసుకువెళ్ళాలో ఆలోచన కలిగి ఉండి తప్ప భయపడిపోయి ముందుకు వెళ్ళదు. God bless you. See you tomorrow.